నమస్తే. మొన్న కోనసీమ జిల్లాలో అదే ఒక శవపేటికని తీసుకెళ్ళటానికి అడ్డుపడ్డటువంటి కేసులో ఎస్సీ, ఎస్టీ కేసు పడ్డ కేసులో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఒకసారి నేను దాని గురించి మీకు చూపిస్తున్నా. ఈ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విందాం. అయితే ఇవన్నీ విన్న తర్వాత నాకు 3 విషయాలు అర్థం కాలేదు. ఫస్ట్ ఒక విషయం అర్థం కాలేదు ఏంటంటే, అది ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో వేసినటువంటి రోడ్డు అని మనోళ్ళు చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో వేసిన రోడ్లో మమ్మల్ని ఎల్లనీయకపోవటం ఏంటి అని దళితులు అక్కడ గొడవ చేస్తా నేను విన్నా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తోటి రోడ్డు ఎందుకు వేసారో నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ దేనికి? ఎస్సీ, ఎస్టీల కోసం కదా. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఫండ్ ఉంది. వాళ్ళ కాపుల కాలనీలోకి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో రోడ్డు ఎందుకు వేశారు? చాలా ఆశ్చర్యం అనిపించింది అది. అది మీరు ఏమంటారు, మున్సిపల్ కార్పొరేషను పట్టణాలు ఇప్పుడు ఏమంటారంటే, లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు వాళ్ళతో కదా మీరు రోడ్లు వేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫండ్ తీసుకెళ్ళి ఊర్లో రోడ్లు వేయటం ఏంటి? నాకు అర్థం కాల. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫండ్ని కూడా మీరు రోడ్లకు వాడవచ్చు. ఎప్పుడు వాడవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం కాలనీల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేస్తూ ఉంటారు. అట్లాగా షెడ్యూల్ క్యాస్ట్ కాలనీల్లో మీరు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ఫండ్ వాడచ్చు. అది లీగల్. అది ఎందుకంటే వాళ్ళ ఫండ్ని తీసుకొచ్చి వాళ్ళ కాలనీ ముందు, వాళ్ళ ఇళ్ళ ముందు ఎన్ని ఉంటాయి, 2-3 గల్లీలు ఉంటాయి. 2-3 గల్లీల్లో సిమెంట్ రోడ్లు వేసారనుకోండి, ఎస్సీ, ఎస్టీ సబ్ ఫండ్ వాడితే దానికి ఒక అర్థం ఉంది. మెయిన్ రోడ్లు, హైవేలు, ఇవన్నీ మీరు దేంతో కట్టాలి? రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, బైకుల మీద వెళ్ళే వాళ్ళ దగ్గర మీరు తీసుకునే ట్యాక్సులు, ఆటో ట్యాక్సులు, కారు ట్యాక్సులు, ట్రాక్టర్లకు ఇచ్చే ట్యాక్సులు, గవర్నమెంట్ కట్టే ట్యాక్సు, మున్సిపల్ హౌసు, పబ్లిక్ ఇళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మీరు తీసుకునేటువంటి హౌస్ ట్యాక్సులు, పంచాయతీ, వీటి ద్వారా కదా మీరు రోడ్లు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫండ్ తీసుకెళ్ళి వాళ్ళ కాపుల కాలనీ ముందు రోడ్ వేయటువంటి నాకు అర్థం కాలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా రోజులు నేను చెప్తున్నాను ఎస్సీ, ఎస్టీ ఫండ్ మిస్యూజ్ చేస్తున్నారని. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఓకే. సరే, ఇది చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ జరిగింది గొడవ. అక్కడ గొడవలో ముగ్గురు వచ్చారు రెస్క్యూ కోసం. ముగ్గురు రెస్క్యూ చేసింది ఎవరిని? వీళ్ళని రెస్క్యూ చేయలే. ఫస్ట్ గొడవ మొదలైనప్పుడు ఊరు పెద్దలు వచ్చారట. ఊరు పెద్దలు వచ్చి ఏది పంచాయతీ చేస్తారు. ఏమని? గొడవపడద్దు, మీరు ఇలా తనుకోవడానికి లేదని ఊరు పెద్దలు వచ్చి చివరికి ఎటు ముగించారు దాన్ని? వీళ్ళని పొలాల్లో నుంచి పంపించారు. రోడ్డు మీద పంపించాల. ఊరు పెద్దలు వచ్చి రోడ్డు మీద నడిపించలేదు, వాళ్ళని పొలాల్లో నుంచి పంపించారు శవపేటికను పట్టించి. మరి ఊరు పెద్దలు ఎవరి వైపున వాళ్ళు పంచాయతీ చేశారు? వాళ్ళ వైపున పంచాయతీ చేశారు, వీళ్ళని పొలాల్లో దోశారు. ఊరు పెద్దలు చేసింది అదే. రెండోది, పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు వచ్చి వాళ్ళని ఏమన్నా రోడ్డు మీద పంపించారా? లేదు. మరి పోలీసులు ఎప్పుడు ఎంటర్ అయ్యారో తెలియదు. ఇదంతా జరిగిన తర్వాత ఎంటర్ అయ్యారా, లేదా గొడవ అప్పుడు ఎంటర్ అయ్యారో నాకు తెలియదు. చివరికి ఆ శవపేటికని తీసుకు పొలాల్లోనే కదా పోయారు. పోలీసులు ఎటు పంచాయతీ చేశారు? వాళ్ళ వైపు పంచాయతీ జరిగిందని అర్థం. ఇది మూడోది, ఎమ్మెల్యే ఇప్పుడు చెబుతున్నాడు, వినండి ఆయన చెప్పేది. ఎమ్మెల్యే అంటాడు, నాకు ముందే తెలుసు, నాకు ముందే ఫోన్ చేసి చెప్పారు, నేను దీన్ని ఖండించాను, నేను పోలీసులకు ఫోన్ చేశాను, నేను పట్టించుకోని అంటారా అని అంటున్నాడు. మరి ముందే మీకు తెలిస్తే, ముందే మీరు పోలీసులకు ఫోన్ చేస్తే మరి ఆ రోడ్డు మీదనే శవపేటికి పోవాలి కదా, ఎందుకు దించారు పొలాల్లోకి? అంటే ఎమ్మెల్యే కానీ, పోలీసులు కానీ, ఊరు పెద్దలు కానీ చివరికి పంచాయతీ తెలిసింది ఒకటే, మీరు దళితులు, మీరు పొలాల్లో నుంచి శవపేటికి తీసుకెళ్ళండి, మా కాలనీల నుంచి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ మా పెళ్లి జరుగుతుంది. చాలా పంచాయతీలు ఈ మన భారతదేశం మొత్తం మీద జరిగే చాలా పంచాయతీలు వీళ్ళ కోసం పిలవరు. పంచాయతీలు వీళ్ళని కన్విన్స్ చేయడానికి పిలుస్తారు. వీళ్ళని బెదిరించి, రే మీరు ఎక్కువ చేస్తే మీరు కొడతారా వాళ్ళు, మీరు చేయకండి ఏదో ఒకటి అని చెప్పి వీళ్ళని కన్విన్స్ చేయడానికి పంచాయతీలు పెడతారు తప్ప వీళ్ళకి న్యాయం చేయడానికి పంచాయతీలు పెట్టరు దళిత సంఘాలకి. ఓకే, సరే, ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఒకసారి చూడండి, వినండి ఒకసారి. ఆయన ఎవరైతే
స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పినట్టు విషయాన్ని విని ఇమీడియట్గా స్పందించి దాన్ని ఖండించడం జరిగింది. అది ఏంది ఎడిపోయింది ఇది విషయంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పినట్టు విషయాన్ని విని ఇమీడియట్గా స్పందించి దాన్ని ఖండించడం జరిగింది. దళిత స్థానిక సోదరులు వెంటనే వచ్చి చెప్పగానే వెంటనే స్పందించారు. మరి పొలాల్లోకి ఎందుకు పోయారు? శవపేటకి పెట్టుకొని పొలాల్లోకి ఎందుకు పోయారు మీరు వెంటనే స్పందిస్తే? అదే చెప్పాను, వీళ్ళ స్పందన ఎవరి కోసం? వీళ్ళకి న్యాయం చేయడానికి స్పందించలేదు వీళ్ళు. ఒకటే గొడవ జరుగుతుంది అక్కడ. ఏమంటే శవపేటకి తీసుకొని మా అది కూడా నాకు ఎవరో చెప్పారండి, ఎవరో 10 రోజులు అయిందంటే పెళ్ళి అయి 10 రోజులు అయిపోయింది అన్నారు. 10 రోజులైనా 10 నిమిషాలైన విషయం అది కాదు. అది ఊరికే వాళ్ళు ఏందో నమ్ముతారండి. వాళ్ళు ఏందో నమ్ముతారు ఏంటంటే శవాలు పట్టుకుని ఎట్టొస్తారండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరిగేటప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు అశుభం జరగకూడదని చెప్తారు. ఓకే, శుభకార్యం జరిగేటప్పుడు అశుభం అని వాళ్ళు నమ్ముతున్నారు. అదేమంటే రిలీజియస్ సెంటిమెంట్స్ అంటున్నారు. అదేనండి, మానవత్వం కంటే మతమేం పెద్ద గొప్ప ఏం కాదు. మతాచారాలు పెద్ద మానవత్వం కాపాడుతమే మతాచారాలు అవన్నీ స్లోగా నరుక్కుంటూ వచ్చారు. ఎప్పుడో పురాతన కాలంలో ఉన్న మతాచారాలు నరుక్కుంటూ వచ్చారు. ఇంకా ఉన్నాయి భారతదేశంలో, ఇంకా ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు పానివ్వరు. ఎందుకంటే వాళ్ళు పానిస్తే ఏంటంటే వీళ్ళు ఈక్వల్ అవుతారని దానికోసం వాళ్ళు పానివ్వట్లేదు. వీళ్ళు ఈ దళితులు ఈక్వల్ అవుతారు. దళితులు ఈక్వల్ అవటం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఊరికే ఇల్లు ఇవన్నీ చెబుతున్నారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే, మీకు వెంటనే ఫోన్ చేసి మీకు వెంటనే చెప్పి మీరు వెంటనే స్పందిస్తే వాళ్ళు పొలాల్లోకి ఎందుకు వెళ్ళారు? మీరు పోలీసులు చెప్పి వాళ్ళని పానీయాలని, రోడ్డు మీద పానీయాలని కదా మీరు చెప్పాలి. అది నా ప్రశ్న ఎమ్మెల్యేకి. ఓకే, నెక్స్ట్. అయితే అవతల వైపున ఉన్నటువంటి బాబు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నా దగ్గర రాగానే ఆ విషయాన్ని ఖండించి మీరు చేసిన తప్పు, ఈ తప్పును ఒప్పుకుంటేనే నేను మాట్లాడతానని అందరిలో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు నా మాట బాధ కలిగి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. అదే కాపు సోదరులు వచ్చారంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి రాగానే మీరు చేసిన తప్పు, మీరు తప్పు ఒప్పుకుంటేనే నేను మీ తరపున మాట్లాడతా, లేకపోతే లేదన్నాడట. వాళ్ళకి బాధపడి వెళ్ళిపోయారంటే వాళ్ళు తప్పు ఒప్పుకోలే. వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు, అయినా చెప్పాడు కదా. వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు తప్పును ఒప్పుకోలేదు. ఇది తప్పు కాదని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు వెళ్ళి అడిగిన వాళ్ళు అదే అంటారు. పెళ్లి పందిరిలోంచి శవం పోవటం ఏందని అంటారు. మీరు పెళ్లి పందిరి వైపు చూస్తున్నారు, అవతల ఒక చనిపోయిన వ్యక్తి గురించి చూస్తున్నారు. ఇవి చట్టాలతోనే ఇవన్నీ కూడా మార్చాలి. అది నా ఉద్దేశం. ఇంకేమన్నా చూడండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఉగాది రోజున మధ్యాహ్నం నాడు వచ్చి సరే మీరు ఏదో మాకు న్యాయం చేయండి అంటే, జరిగినటువంటి తప్పుని మీరు ఒప్పుకొని మీరు పెద్దలు 10 మంది వచ్చి వాళ్ళతో మాట్లాడతానంటే వాళ్ళని కూడా పిలిచి మీ ఇద్దరి మధ్యన గొడవ లేకుండా సైకిల్ వస్తానని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అప్పుడు ఉగాది రోజు వచ్చారట. సార్ మీరే ఏదో ఒకటి చేయండి అని అన్నారట. ఎందుకు? ఎస్సీ ఎస్టీ కేసు పడింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? దళితుల కోసం పెట్టలా. వాళ్ళు వచ్చి మీరే ఏదో ఒకటి చేయండి అని ఎందుకన్నారు? ఎస్సీ ఎస్టీ కేసు పడింది దాని మీద. ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కేసు నుంచి తప్పించుకోవడం ఎలాగా? అందుకని పంచాయతీకి పిలిచారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేస్తారు? ఈ పంచాయతీ ఏం చేస్తారు? ఎవరిని ఒప్పిస్తారు? ఇప్పుడు వీళ్ళు దళితులను ఒప్పిస్తారు. వాళ్ళు ఒప్పుకున్నారా తప్పు? మీరు వచ్చి ఒక 10 మంది వచ్చి తప్పు ఒప్పుకుంటే, మేము వాళ్ళ దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకుంటే మేము పంచాయతీ చేస్తాను అన్నాడు అని చెప్తున్నారు. చూద్దాం, అది పేపర్లో వచ్చిందిగా. వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్తారా? వాళ్ళకి ఒక చనిపోయిన వ్యక్తి ఎంతో గౌరవంగా అంతిమయాత్ర చేయాల్సిన వ్యక్తిని పొలాల్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పెద్దలు 10 మంది వచ్చి వీళ్ళకి క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్పరు. అయిపోయింది లేరా, విత్డ్రా చేసుకో కేసు అని చెప్తారు. ఇప్పుడు అల్టిమేట్గా అయిపోయింది. అది న్యాయం ఎప్పుడు కూడా ఇటువైపు వంగదు, న్యాయం అటువైపు వంగిద్ది. ఎమ్మెల్యే గారు మీరు అదే అన్నాడు, మీరు రెచ్చగొడుతున్నారు, ఎవరెవరో వచ్చి ఇక్కడ నా నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడుతున్నారు అని అంటున్నాడు ఎమ్మెల్యే గారు. జనసేన ఎమ్మెల్యే అనుకుంటా. నేనేమంటానంటే మీ నియోజకవర్గం మా నియోజకవర్గం కాదు. కుల వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా రూట్లతో సహా అల్లుకుపోయిందండి. అది అమెరికాలో జరిగినా సరే మానవ హక్కుల సంఘాల వాళ్ళు స్పందిస్తారు.
నీ నియోజకవర్గం ఎలీని కాదు, అదేం సపరేట్ ఐలాండ్ కాదు. అది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్లో భాగం. అది ఆంధ్రప్రదేశ్లో దళితులకి ఏ మూలన దళితుల మానవ హక్కులు జరిగితే దళిత సంఘాలు రెస్పాండ్ అవుతాయి. ఎవడెవడో వచ్చాడు నా నియోజకవర్గంలోకి, మీరు మాట్లాడేళ్ళారు, రెచ్చగొట్టెళ్ళారు అని అనకూడదు. ఓకే, వినండి ఇంకేమన్నాడు. దానికి వాళ్ళు 2 రోజులు టైం అడిగారు. సరే అడిగితే చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను హైదరాబాద్ వెళ్ళే క్రమంలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి దళిత సంఘాలు అవనండి, దళిత సోదరులు అవనండి, ఇతరుల పెద్దలు కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ విషయంలో నేను చాలా మనస్తాపం చెందాను. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో నేను చేస్తున్నటువంటి సర్వీస్ కానీ, ఆ కులస్తులకు కానీ, పార్టీ వాళ్ళకి కానీ ఎవరు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా సమన్వయం పాటిస్తూ వచ్చాను. అది నేను ఏం చేశాను అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఏమంటే ప్రతి ఎమ్మెల్యే చేస్తారు, ప్రతి ఎమ్మెల్యే సర్వీస్ చేస్తారు, ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీకి పనిచేయాల్సింది. ఇప్పుడు ఆయన అన్నారు కదా, మా కులస్తులకి ప్లస్ నా పార్టీ వాళ్ళకి నేను ఏం చేశాను నాకు తెలుసు అంటే, ప్రతి పార్టీకి చేయకపోతే మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారు. మీరు పార్టీ చెప్పిన మాట వినిపోతే పార్టీ నుంచి తీసేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన మీరు హక్కుల్ని మీరు ఎప్పుడో కోల్పోయారు కదా, మీరు పార్టీల కింద కదా పనిచేస్తున్నారు. సో కాబట్టి పార్టీకి ఆయన చివరిన ఆ మాట అన్నాడు ఏమని, నేను పార్టీకి అప్డేట్ చేశానని. అంటే అర్థం కదా, పార్టీ చెప్పినట్టు నడవాలి అంతే, వేరే మార్గం లేదు వీళ్ళకి. వీళ్ళందరూ కూడా పార్టీల్లో పనిచేసేటువంటి నాయకులు వీళ్ళంతా. అది కూడా పార్టీ చెప్పింది కాబట్టి వచ్చి ఉంటాడు, లేదంటే తనంతరగా వచ్చి ఉండేవాడు కాదు. నేను అనేది ఏంటంటే ఏమనండి ఒకసారి వినండి, మిస్ అయింది ఆయన ఏమన్నా. ఎప్పుడు ఏ సమస్య మీద ఎవరు వచ్చినా సరే నేను స్పందించి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. అంతేగాని పక్షపాతం అనేది గుర్తొచ్చింది. 2 రోజులు టైం అడిగారు, 2 రోజుల్లో నేను పెడతాను. ఉగాది అయిపోయి ఇప్పుడు ఎన్ని రోజులు అయితే పెట్టారా, మీటింగ్ పెట్టారా? మరి ఆ కుటుంబాన్ని కలిసారా వచ్చి? ఇప్పుడు కూడా చూపించలేదు, చూపించిన కూడా ఇటువంటి క్రమంలో మరి ఇటువంటి క్రమంలో నా దళిత సోదరులు ఎంతో మంది నన్ను దూషించడం జరిగింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను. జరిగినటువంటి విషయాన్నే ఫస్ట్ ఖండించింది నేను, వీళ్ళకి న్యాయం చేసేది కూడా నేనే. ఎవరెవరో వచ్చి ఏదో మాట్లాడేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆల్రెడీ ఒకసారి వివక్ష జరిగి అట్రాసిటీ అయిపోయి వాళ్ళ యొక్క చనిపోయిన శవాన్ని పొలాల్లో నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇంకేంది నువ్వు న్యాయం చేసేది ఎమ్మెల్యే గారు? ఫస్ట్ ఈయన దృష్టిలోకి రాగానే ఈయన చేయాల్సింది పోలీస్ ఫోర్స్ని పంపించి తన అగౌరవం జరగకుండా, చనిపోయినటువంటి పార్థివ దేహానికి అగౌరవం జరగకుండా మీరు ఆ రోడ్డు మీద తీసుకెళ్ళనిస్తే అప్పుడు మీరు న్యాయం చేసినట్టు. ఆల్రెడీ అవమానం జరిగింది, పోలీసులు SC/ST కేసు పెట్టారు. ఇక నువ్వు న్యాయం చేసేది ఏంటి ఎమ్మెల్యే గారు? ఇంకే న్యాయం చేసేది? వీళ్ళకి న్యాయం చేసేది ఏం లేదు, వాళ్ళకి న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఇలాగా ఎట్లాగడ కన్విన్స్ చేసి SC/ST కేసుని విత్డ్రా చేయించాలి. అదే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేయబోయిన న్యాయం అది. ఇప్పుడు ఆల్రెడీ ద డెడ్ పర్సన్ వాజ్ హ్యూమిలియేటెడ్. అతను బతికుంటే ఎంత బాధపడేవాడు? చనిపోయాడు కాబట్టి అతను తెలియదు ఏం జరిగిందో, ఆ చనిపోయిన వ్యక్తికి తెలియదు ఏం జరిగిందో. అతను చనిపోయాడు, ప్రాణం కోల్పోయాడు, తన శరీరాన్ని ఎట్లా పొలాల నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. చాలా హ్యూమిలేషన్ జరిగింది. ఇంత హ్యూమిలేషన్ జరిగిన తర్వాత ఇంకా నేను న్యాయం చేస్తాను, ఇంకేం చేస్తారు న్యాయం మీరు? SC/ST కేసు పెట్టి SC/ST చట్ట ప్రకారం పోవటమే. లేదు, SC/ST కేసుని విత్డ్రా చేయించాలి అర్జెంటుగా. ఇప్పుడు ఇది ఎమ్మెల్యేగా రంగంలోకి తిరగడానికి కారణం ఏంటంటే SC/ST కేసుని విత్డ్రా చేయించాలి. అనవసరంగా లేనిపోని కోపతాపాలకి వాళ్ళు గురయ్యేటట్లు చేసి ఈ విషయాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తాం. అది సక్రమం కాదు, మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడున్నటువంటి పెద్దలు, నాతోటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలు కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే విషయం తెలియాలి అందరికీ, నేను ఏం చేశాను ఏంటి అనేది. అందుగురించే లోకల్గా ఉన్నటువంటి పెద్దలు ఉండి దీన్ని అటువైపుని ఇటువైపుని ఒక 10 మంది కూర్చుని ఒక కంక్లూజన్కి వస్తే ఇరు వర్గాల మధ్య ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను వాళ్ళ పెద్దలతోటి అటు పార్టీ పెద్దలతో కూడా కూర్చొని మాట్లాడతానని సందర్భంగా తెలియజేస్తాను. ఇది
గుడ్ జాబ్ ఎమ్మెల్యే గారు, చేయండి దయచేసి. నేను కూడా గతంలో చెప్పాను ఏంటంటే, అటు కాపుల్ని మాలను కూర్చోబెట్టి సంధి చేయండి. ఇక నుంచి జరగబోయేవి అలా చేయకూడదని మీరు సంధి చేసుకోవాలి. అలాగా ఇక నుంచి మనం అలా చేయకూడదండి, కుల వివక్ష చేయకూడదు, కుల వివక్ష లేకుండానే ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా మనం వెళ్ళిపోవాలని ఆ సంధి చేయండి. అంతే తప్ప ఎస్సీ ఎస్టీ కేసుని విత్డ్రా చేపిద్దాము, షేక్ హ్యాండ్ ఇప్పించి విత్డ్రా దానికే సంధి, లేదంటే ఇక నుంచి చేయమంటానికా, దేనికి సంధి ఎమ్మెల్యే గారు అనేది మరి క్లారిటీ ఇవ్వాలి ఎమ్మెల్యే గారు. అది నా ఉద్దేశం. ఓకే, సరే. ఎనివే, నా ఉద్దేశం కూడా ఏంటంటే, వాళ్ళేమి ఇప్పుడు అర్జెంట్గా శిక్షించి జైలు వేసి పెట్టండి అని ఇప్పుడు దళితులకి మానవ హక్కులు ఎంత ఉల్లంఘన జరిగిద్దో మనిషికి ఎలా ఆలోచిస్తాను, అగ్రవర్ణాలు బాధపడ్డా నేను కూడా బాధపడతాను నేను. ఓకే, బట్ రెండోసారి జరగకుండా అంటే ఒక చట్టం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కఠినంగా ఉండాలి చట్టాలు. వన్స్ దే ఫేస్ డిఫికల్టీస్ దే విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. వన్స్ దే ఫేస్ టఫ్ సిచ్యువేషన్ దే విల్ బి వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. ఊరికే లూజ్గా ఇట్లా మా ఎమ్మెల్యే ఉన్నాడులే, మా ఎంపీ ఉన్నాడులే, ఏమంటారు ముందు కొట్టండిరా, తర్వాత ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఇది కూడా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీరు వేసి పెట్టింటారు, తర్వాత నేను చూసుకుంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు. అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.